బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తందుకు మాగంటి సునీత గారిని గెలిపిస్తందుకు మేము రెడీ ఉన్నాం. ఇక్కడ ప్రజల్లో కూడా ఈ డివిజన్లు అందరినీ తిరిగినాం. ఇక్కడ చాలామంది కేసీఆర్ చేసిన పనులు, గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్ చాలా మంచిగా ఉంది. 100% బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తును కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచేందుకు రెడీ ఉన్నారు. కానీ వాస్తవానికి అధికారం ఉన్నటువంటి పార్టీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ, కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థికే కాస్తంత మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పేసి బయట అంటూ ఉన్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ అలాంటిది ఏం లేదు. కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళకు వేరే తీరుగా అన్ని అపోహలు ఉన్నాయి చాలా. ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ హైదరాబాదు బీఆర్ఎస్కి అడ్డా. గోపీనాథ్ కూడా 100% కూడా కేసీఆర్ గారు ఎమ్మట్టున్నాడు. ఏదో దురదృష్టశాత్తు మరణించిండు కాబట్టి వాళ్ళ భార్యకు టికెట్ ఇచ్చిండు. ఇక్కడ అందరు కూడా గోపీనాథ్ అభిమానులు చాలా మంది ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో అర్థమైపోయింది ఈ 750 రోజులలో ఆయన ఇచ్చిన హామీలు నెరవేరక, ఎందుకంటే 420 హామీలు అని తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి సంగతి తెలిసిపోయింది, అయిపోయింది. రేవంత్ రెడ్డి క్లోజు. హైదరాబాద్లో గోపీనాథ్గా కుటుంబం గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో రేపు జరగబోయేది తెలంగాణలో మొత్తం కేసీఆర్ హవా. ఏంటన్నా మీ కార్యాచరణ ఏంటంటే ఇప్పటి నుంచి రేపు పోలింగ్ వరకు కార్యాచరణ ఏంది? మా కార్యాచరణ ఏంటంటే మాకు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు. ముఖ్యంగా ఈ గోపీనాథ్ కుటుంబం మంచి వ్యక్తి. కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ ఉంది. హైదరాబాద్లో కేటీఆర్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈ హైదరాబాద్ ఒక ఐటీ హబ్గా మార్చిండు. ప్రపంచంలో హైదరాబాద్ ఒక మంచి పేరు తీసుకొచ్చిండు. కాబట్టి కేటీఆర్ గారి నేమ్ బాగా ఉంది. హైదరాబాదు కేటీఆర్ అసంటి నాయకుడు కావాలి, కేసీఆర్ అంటే నాయకుడు కావాలి. హైదరాబాదు ఈ 22 నెలలలో అస్తవ్యస్తం అయిపోయింది. ఇక్కడ కాలనీలలో మేము తిరుగుతుంటే నీళ్లు లేవు, వీధి లైట్లు లేవు, అనేక ఇబ్బందులు పడతాను. మంచి మధురా నగర్ క్లాస్ పీపుల్, ఐపీఎస్ ఐఏఎస్ అందరు ఆఫీసర్లు ఉన్నారు. కానీ ఇట్లాంటి దుర్మార్గమైన పాలన, కాంగ్రెస్ పాలనకు సస్తి పలుకుతాందుకు రెడీ ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు ఓడగొడతాం కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ఎప్పుడు గద్దె తీస్తామనే రెడీగా ఉన్నారు. ఇక్కడ అంటే మళ్ళీ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్కే అధికారం చేపడుతుంది. బీఆర్ఎస్కే 100% ఈ స్థానం ఎందుకంటే వస్తుంది. కాబట్టి ఎందుకంటే కేసీఆర్ నాయకత్వంలో అనేక మంది, ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఊళ్ళల్లో కూడా, గ్రామాలల్లో, మేము గ్రామం నుంచి వచ్చిన వాళ్ళం, గ్రామాలల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వచ్చేది బీఆర్ఎస్, కేసీఆర్ అవా, కేటీఆర్ అవా, హరీష్ రావు అవా. ఇక్కడ గోపీనాథ్ కుటుంబం సునీత గారిని 100% అత్యధిక ఎప్పుడు జరగని మెజార్టీ ఇక్కడ మనం ఊహించగలుగుతాం. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తందుకు మాగంటి సునీత గారిని గెలిపిస్తందుకు మేము రెడీ ఉన్నాం. ఇక్కడ ప్రజల్లో కూడా ఈ డివిజన్లు అందరినీ తిరిగినాం. ఇక్కడ చాలామంది కేసీఆర్ చేసిన పనులు, గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్ చాలా మంచిగా ఉంది. 100% బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తును కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచేందుకు రెడీ ఉన్నారు. కానీ వాస్తవానికి అధికారం ఉన్నటువంటి పార్టీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ, కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థికే కాస్తంత మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పేసి బయట అంటూ ఉన్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ అలాంటిది ఏం లేదు. కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళకు వేరే తీరుగా అన్ని అపోహలు ఉన్నాయి చాలా. ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ హైదరాబాదు బీఆర్ఎస్కి అడ్డా. గోపీనాథ్ కూడా 100% కూడా కేసీఆర్ గారు ఎమ్మట్టున్నాడు. ఏదో దురదృష్టశాత్తు మరణించిండు కాబట్టి వాళ్ళ భార్యకు టికెట్ ఇచ్చిండు. ఇక్కడ అందరు కూడా గోపీనాథ్ అభిమానులు చాలా మంది ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో అర్థమైపోయింది ఈ 750 రోజులలో ఆయన ఇచ్చిన హామీలు నెరవేరక, ఎందుకంటే 420 హామీలు అని తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి సంగతి తెలిసిపోయింది, అయిపోయింది. రేవంత్ రెడ్డి క్లోజు. హైదరాబాద్లో గోపీనాథ్గా కుటుంబం గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో రేపు జరగబోయేది తెలంగాణలో మొత్తం కేసీఆర్ హవా. ఏంటన్నా మీ కార్యాచరణ ఏంటంటే ఇప్పటి నుంచి రేపు పోలింగ్ వరకు కార్యాచరణ ఏంది? మా కార్యాచరణ ఏంటంటే మాకు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు. ముఖ్యంగా ఈ గోపీనాథ్ కుటుంబం మంచి వ్యక్తి. కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ ఉంది. హైదరాబాద్లో కేటీఆర్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈ హైదరాబాద్ ఒక ఐటీ హబ్గా మార్చిండు. ప్రపంచంలో హైదరాబాద్ ఒక మంచి పేరు తీసుకొచ్చిండు. కాబట్టి కేటీఆర్ గారి నేమ్ బాగా ఉంది. హైదరాబాదు కేటీఆర్ అసంటి నాయకుడు కావాలి, కేసీఆర్ అంటే నాయకుడు కావాలి. హైదరాబాదు ఈ 22 నెలలలో అస్తవ్యస్తం అయిపోయింది. ఇక్కడ కాలనీలలో మేము తిరుగుతుంటే నీళ్లు లేవు, వీధి లైట్లు లేవు, అనేక ఇబ్బందులు పడతాను. మంచి మధురా నగర్ క్లాస్ పీపుల్, ఐపీఎస్ ఐఏఎస్ అందరు ఆఫీసర్లు ఉన్నారు. కానీ ఇట్లాంటి దుర్మార్గమైన పాలన, కాంగ్రెస్ పాలనకు సస్తి పలుకుతాందుకు రెడీ ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు ఓడగొడతాం కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ఎప్పుడు గద్దె తీస్తామనే రెడీగా ఉన్నారు. ఇక్కడ అంటే మళ్ళీ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్కే అధికారం చేపడుతుంది. బీఆర్ఎస్కే 100% ఈ స్థానం
ఎందుకంటే వస్తుంది కాబట్టి ఎందుకంటే కేసీఆర్ నాయకత్వంలో అనేక మంది ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు ఊళ్ళల్లో కూడా గ్రామాలల్లో మేము గ్రామం నుంచి వచ్చిన వాళ్ళం గ్రామాలల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చేది బీఆర్ఎస్ కేసీఆర్ అవా కేటీఆర్ అవా హరీష్ రావు అవా ఇక్కడ గోపీనాథ్ కుటుంబం సునీత గారిని 100% అత్యధిక ఎప్పుడు జరగని మెజార్టీ ఇక్కడ మనం ఊహించగలుగుతాం